అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు లేట్, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ నుండి పెద్ద లీడర్లు చూడాలి మరి ఏ మాత్రం కలిసొస్తాయో ప్రచారాలు. మాకొక 10 సీట్లు ఇవ్వండి కేటీఆర్ సార్ మాటలు. చూడాలి మరి ఎన్నిస్తారో జనాలు. చెట్లెక్కుతున్న ఎలుగుబంట్లు చూస్తూ మస్తు పరిశాన్ అవుతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఓటర్లకు ఈసీ శుభలేఖలు, ఓట్లు వేయడానికి ఖచ్చితంగా రావాలంట జనాలు. మళ్ళా ముచ్చట తెచ్చిండు మా తమ్ముడు. ఇప్పుడు తలకాయ నొప్పి తయారైందిలా. అరే చేగుర్తు పార్టీ ప్రతిరోజు మీటింగ్లు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు చేసుకుంటా జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అంతేకాదులా బీజేపీ లీడర్ల కోసం ఢిల్లీ నుండి లీడర్లు వచ్చి ప్రచారం చేస్తే మాకు ఢిల్లీలో లీడర్లు లేరా అని అనుకుంటున్నారేమో. చేగుర్తు పార్టీ లీడర్లు సుత రాహుల్ గాంధీ సారు, మల్లికార్జున ఖార్గే సార్లు సుత వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. గా ముచ్చట్లేందో సార్ చూసొద్దాం చలో. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ రేవంత్ సార్ జోషి మామూలుగా అడుగుతలేదు. వాళ్ళు సార్ ముందుండి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకు గెలిపించినట్టే ఈ ఎలక్షన్ల సుత గెలిపించాలని మస్తుగా ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు వాళ్ళ కమలపు పార్టీ లీడర్లు ఢిల్లీ నుండి లీడర్లను పిలిపించి ప్రచారం చేపిస్తే మాకు లేరా ఢిల్లీలో లీడర్లు అనుకున్నారేమో. నిన్న సరూర్నగర్లో జరిగిన మీటింగ్ కు రాహుల్ గాంధీ సార్ వచ్చిండు. ఇవాళ సుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సార్ సుత వచ్చి మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు సుతో పాలు ఇన్నుర్రి. अरे आप तो एक इलेक्शन 2 इलेक्शन में और 2-3 साल पहले तो ये कहते थे कोई कांग्रेस हमारा कोई मुकाबला नहीं कर सकती, लेकिन बार बार फिर कांग्रेस को क्यों गालियां दे रहे हैं? इसका मतलब ये है कि कांग्रेस से आप डरते हो और डरने वाले लोग ऐसी भाषा करते हैं. कभी मुगल की बात करते हो, कभी मटन की बात करते हो, कभी चिकन की बात करते हो, कभी बीफ की बात करते हो, कभी मुस्लिम लीग की बात करते हो, कभी मंगलसूत्र की बात करते हैं. ये यम वर्ड से बड़ा मोहब्बत है हमारे मोदी जी को. ये सब सारी चीज़ें जो एम से निकलती है. काला धन के बारे में भी उन्होंने बहुत कुछ बोला, लेकिन वो सब अपने मित्रों को ही काला धन का फायदा दिया. अंबानी और अदानी का बात करने का बंद कर दिए क्योंकि टेम्पो में बहुत पैसा जा रहा है. अरे भाई टेम्पो में पैसा जा रहा है और तुम आंखों से देख रहे हो. जिसके घर से पैसा निकल रहा है, आपका सीबीआई कहाँ है? फिर आपका इनकम टैक्स कहाँ है? और आपको अगर मालूम है तो आप क्या सो रहे हैं? है हिम्मत तो फिर करो. अदानी अंबानी के पास के पैसे किधर किधर जा रहे हैं, उनके घर जब्ती करो, ईडी का इस्तेमाल करो, आईटी का करो. देखो ऐसी ये बचपने की बात करना एक प्रधानमंत्री जी को शोभा नहीं दी. మీరు ఇప్పటి వరకు చాలా రకాల పెళ్లి పత్రికలు చూసుంటారు. అవి సూత మన దోస్తులవో చుట్టాలల్ల పెళ్లి కారెట్లు చూసుంటారు కదా. కానీ ఎలక్షన్ కమిషన్ సార్లు సుత కారెట్లు కొట్టించిండ్రుల్లా. కానీ అది పెళ్లి కారెట్ కాదు. మరి ఏం కారెటో తెలియాలంటే మీరు ముచ్చట చూడాల్సిందే. ఇగో మనం అయితే పత్రికలు పెళ్లికో లేకపోతే ఫంక్షన్కో లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికో లేకుంటే ఏదైనా స్కూల్ ఫేర్వెల్ పార్టీకో కారట్లు కొట్టించుకొని బంధుమిత్రులను అందరిని పిలుస్తాం కదా. కానీ ఈసారి మాత్రం చాలా వెరైటీగా మున్పు ఎవ్వరు చేయలేని విధంగా ఈ ముచ్చట చేసిర్రు. గది ఏంటంటే ఈ ఎలక్షన్లు 13 తారీఖు నాడు ఉన్నాయి కదా. ఆ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు ఓటేయాలని అందరిని ఆహ్వానించుకుంటా లగ్న పత్రిక లెక్కనే ఒక పండుగలాగా ఓట్లు వేసేందుకు కూడా పత్రిక కొట్టించి ఇక ఆ పత్రికల ఓటర్ మహాశయులందరికీ దండాలు. ఈసారి ఓటు వేసేందుకు
ఓటేసేందుకు అందరు ఆహ్వానితులే. 5 ఏళ్లకోసారి వచ్చే ఈ ఓట్ల పండుగను అందరు విజయవంతం చేసి నూతనంగా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము. గట్లనే ఈ ఎన్నికలు 13 తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. గట్లనే తమాషాకి ఏమని రాశారంటే ఈ పత్రికల విందులు పండ్లు లేకపోతే బిస్కెట్లు ఉంటాయి, అవి కూడా లేకపోతే ఎవరింట్లో వాళ్ళే బుక్కెడంతా తిని ఓటేసేందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ పత్రికల ఇట్లు భవదీవులు తలరాతను మార్చే శక్తి ఈ ఓటు అని ఆఖరికి రాసిర్రు. చూసి రన్నులా నిజంగానే ఓట్లు వస్తే ఒక పండుగ లెక్కనే అవుతుంది. తాగేటోళ్లకు తినేటోళ్లకు పైసలు ఇచ్చేటోళ్లకు అందరికి పండుగనే. కానీ ఓటు ఎవరికి తెలియకుండా ఇస్తారు. మనకు మంచి చేసే నాయకుని ఓటేసి గెలిపించుకున్న రోజుల్లో కేటీఆర్ సారు ప్రచారం జోరుగా సాగుతుందిలా. సారు ప్రచారంలో మాట్లాడుకుంటూ కాంగ్రెస్ లీడర్లను దుమ్ము దులిపేసిండు. కాంగ్రెస్ సర్కార్ అధికారం కోసం అరచేతిలో వైకుంఠం చూపించిందని, ప్రజలను మోసం చేసిందని అంటున్నాడు. ఈ ఎలక్షన్లలా గెలిపించండి, మళ్ళా తిరిగి కేసీఆర్ సారు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతాడని సారు మాట్లాడుతున్నాడు. చలో ఓసారి మనం కూడా సారు ఏం మాట్లాడుతున్నాడో వినద్దాం పాండి. పిచ్చోడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అనేటోడు మన ముఖ్యమంత్రి. మీరన్నా చెప్పురు జర నిర్మల్కి వస్తే జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్ సుమా అని చెప్పురు రేవంత్ రెడ్డికి కూడా. నేనేమంటున్నా, ఇటువంటి పిచ్చోళ్ళ చేతులు రాష్ట్రం ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఏది కూడా వాళ్ళతో కాదు. ఆఖరి కరెంట్ ఇచ్చుడు చేత కాదు, మంచినీళ్ళు ఇచ్చుడు చేత కాదు. మీకు తులం బంగారం అని నరికిండు, తులం ఇనుము కూడా ఇయ్యాడు. రాసి పెట్టుకోరు, తులం ఇనుము కూడా ఇయ్యాడు. 2500 రాదు, ఏది రాదు. అన్ని బోగస్ ముచ్చట్లు చెప్పి డబ్బాల ఓట్లు వేయించుకున్నాడా అంటే అవతల పడ్డాడు తప్ప మళ్ళా పత్తా కూడా కనబడ్డాడు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, బీజేపీతో ఎన్నడూ కూడా మేము కలిసి పని చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యం. ఇవాళ నేను ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. यहाँ के हमारे मुसलमान भाई बहन भी तेलुगु समझते हैं बखूबी, मैं जानता हूँ. इसीलिए मैं तेलुगु में बोल रहा हूँ ताकि बाकी अवाम को भी, बाकी लोगों को भी, बाकी भाइयों को भी समझ आए. आज हमारी बहन कविता को मोदी गिरफ्तार करे, दिल्ली में रखे. मैं पूछना चाहता हूं, अगर कोई बेवकूफ कांग्रेस वाला ये कहता है कि बीआरएस और बीजेपी एक है, तो मैं उनसे पूछना चाहता हूं, क्या अगर हम एक होते तो आज मेरी बहन जेल में होती क्या 50 दिन से? आप जरा संजीदगी से सोचो. स्वयं बापूराव को किसने हराया? हमारे भाई अनिल जाधव ने हराया. वैसे ही रघुनंदन राव को किसने हराया? ईटल राजेंद्र को किसने हराया? तो है कहां भाई कांग्रेस? है क्या कांग्रेस में दम है क्या बीजेपी को रोकने की? कांग्रेस में वो दम नहीं है, वो काबिलियत नहीं है. अरे जो लीडर अमेठी से भाग गया राहुल गांधी, उसमें क्या दम है? उसकी पार्टी में क्या दम है बीजेपी से मुकाबला करने का? दम सिर्फ और सिर्फ केसीआर में है. आज गंगा जमुना तहजीब, एक भाईचारा और खुशहाली देखने को मिला 9.5 साल. ऐसे लीडर का आप मदद दो, ताकतवर बनाओ, उनको जिता लो. उनके उम्मीदवार, उनके कैंडिडेट आतरम सबको को जिता. మన పెద్దోళ్ళు చిన్నప్పుడు ఒక మాట చెప్తుండే, ఎలుగుబంట్లు కనిపిస్తే చెట్లెక్కి పానాలు కాపాడుకోవాలి అని చెప్తుంటారు. కానీ ముచ్చట చూసాక అట్లా ఎక్కినాక సుత పానాలు నిల్వవేమో అని అనిపిస్తున్నది. నేను ఎందుకు అట్లా అంటున్నానో తెలియాలంటే మీరు ఈ ముచ్చట అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక మనం చిన్నప్పుడు పాము కనిపిస్తే సేమ్ మామూలుగానే మెలిగెలు తిరుగుకుంటూ ఉరకాలి గదికి అప్పుడు అని అంటారు. ఇక గట్లనే అడవిలో ఎలుగుబంటు మనిషికి ఎదురవుడుతోటి ఊరికి పోయి సెట్ ఎక్కాలి, లేకపోతే అది మనిషి తలకాయను పుచ్చకాయ సీరినట్టే సీరి తింటదని ఎనుకటికి మన పెద్దోళ్ళు అంటుండే కదా. ఇక ఇప్పుడు కూడా అట్లా అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. మనుషులే కాదోళ్ళు, అడవుల జంతువులు కూడా ఫుల్ అప్డేట్ అయినాయి. ఇక వాటికి తోచిన విధంగా అవి తెలివిని పెంచుకున్నాయిల్లా. అసలు ముచ్చట ఏంటంటే గుడ్డేలుగు సెట్ ఎక్కరాదని చాలా మంది చెప్తారు కదా నుల్లా. అయితే గట్ల చెప్పిన వాళ్ళందరూ తప్పు చేసిర్రని ఇప్పుడు ఈ ఎలుగుబంటి నిరూపించి సెట్ ఎక్కుడు మొదలు పెట్టింది. అది ఎక్కడే కాకుండా దాని 2 పిల్లలు కూడా ఉన్నాయి. ఆ పిల్లలు కూడా దాంతో పాటు సెట్లు ఎక్కిస్తుంది. ఇప్పుడు గేమ్ ముచ్చట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఐఎస్ఎఫ్ అధికారి పర్వీన్ కస్వాన్ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియో ఏంటంటే ఎలుగుబంట్లు సెట్లు ఎక్కుతున్నాయి. ఇక ఆయన చిన్నప్పుడు మన పెద్దోళ్ళు చెప్పింది అంత అబద్ధమే. వాళ్ళ మాటలను అమ్ముకొని చెట్లు ఎక్కినాం అనుకో, ఎలుగుబంట్లు కూడా సెట్లు ఎక్కుతున్నాయని ఈసారి ఆ వీడియోని అందరికి షేర్ చేసిండు. చూసి రామరే, ఎలుగుబంట్ల కాడ ఫుల్ తెలివి వచ్చి చెట్లు కూడా ఎక్కుతున్నాయి. పుసుకున్న ఎలుగుబంటి అవు పడితే చెట్టు గిట్ల ఎక్కేరు.
పార్టీ లీడర్ మల్లారెడ్డి సార్ ఏం చేసిన సుత ఫుల్ గా వైరల్ అవుతుంది. మొన్ననే అట్లా దుండింగల్లో డాన్స్ చేసిండో లేదో మళ్ళా ఇయ్యాల ఏకంగా బర్రెతో మాట్లాడి అందరినీ మస్తు పరిశాన్ చేసిండుల్లా. చలో మన మల్లన్న దగ్గరికి పోయి ముచ్చటేందో సార్ చూసొద్దాం పాలి. ఆగో చూసిర్రా గా సాలి వల్ల గుర్తు పట్టిల్లా? గా సారే మన మల్లారెడ్డి సారు. పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ నడిపించిన అని చెప్పి జనాలను ఎప్పటికీ మస్తుగా నవ్వించే మన మల్లారెడ్డి సారు ఈ సరిత ప్రచారంలో అచ్చుగా అట్లనే చేసి మల్లో పాలి అందరినీ నవ్వించిండు. సారు మేడ్చల్ నాగారంలో ప్రచారానికి పోయి అక్కడ ఉన్న పాకల బర్రెలను చూసి ఒక్కసారి గతం గుర్తుకొచ్చినట్టుంది సారుకు. ఇక బర్రె గడ్డి వేసుకుంటా నన్ను గుర్తుపట్టినావా? నేనే మల్లారెడ్డిని. నీకు చిన్నప్పుడు గడ్డి వేసినా నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అడిగేసరికి జనాలు అందరూ ఫుల్గా నవ్వుకున్నారు పో. చూస్తుంటే ఎలక్షన్ల కమలం పువ్వు పార్టీ చాలా సీట్లే గెలిచేటట్టుగా అనిపిస్తున్నది. అంతేకాదుల్లా పువ్వు పార్టీ నుండి ఎన్నికలలో నిలబడే లీడర్ల కోసం ఢిల్లీ నుండి పక్క రాష్ట్రాల నుండి కమలం పువ్వు పార్టీ పెద్ద లీడర్లు దిగుతున్నారులా. గా ముచ్చట్లు ఏందో మాల్క చూసొద్దాం పాలి. అవునల్లా ఈ ఎలక్షన్లు ఎట్లయినా ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందుకోసం కమలంపు పార్టీ లీడర్లు పెద్ద ప్లానింగే వేసిర్రోల్లా. ఇన్ని రోజులు జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఢిల్లీ నుండి పక్క పొంటున్న రాష్ట్రాలకు గెలుస్తూ పెద్ద సార్లు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అందుకోసం ఇవాళ మాయమ్నార్లో డీకే అరుణ మేడం కోసం ప్రచారం చేయడానికి ఏకంగా మన ప్రధానమంత్రి మోడీ సారే తెలంగాణకు వచ్చిండోల్లా. భారత్ మాతాకి इन दिव्यांग बहनों का हृदय से आभार व्यक्त करता हूं। इतना कष्ट उठाकर वो हमें आशीर्वाद देने आई है। मैं उनका बहुत आभार व्यक्त करता हूं। నేను ఈ దివ్యాంగ సోదరీమణులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని కష్టాలకు ఓర్చి వాళ్ళు మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారు కాబట్టి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. साथियों, पिछले 10 वर्षों में देश इतना आगे बढ़ा है। 10 साल में हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहां गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है। మిత్రులారా, గత 10 సంవత్సరాలు చైనా గాని పాకిస్తాన్ గాని మన భారతదేశం వైపు శత్రువులను కన్నెత్తి చూడకుండా చేసినటువంటి సింహం, ఏకైక సింహం నరేంద్ర మోదీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేక దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలని ఇక్కడ కర్ణాటకలా ఇక్కడ తెలంగాణ అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు 6 గ్యారెంటీలు ఇస్తామని మళ్ళా మోసం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గ్రామాల నుంచి 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నువ్వు మా గ్రామాల్లోకి రావద్దని తరిమి కొట్టాలని గ్రామాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు కొడతాం. నిన్న సరూర్ నగర్ మీటింగ్ కి వచ్చిన రాహుల్ గాంధీ సారు ఇంకా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇద్దరు కలిసి మీటింగ్ అయ్యాక బస్ ఎక్కినరుల్లా. బస్ ఎక్కిన చుట్టుపట్టు జనాలతో మాట్లాడి అందరినీ హుషారు చేసిండ్రుల్లా. గా ముచ్చట్లు మీకోసం పట్టుకొచ్చిన చలో మీరు కూడా హుషారు చూడుండ్రి.
మూడు రంగుల జెండా బట్టి సింహమోలే కదిలినాడు ఒక్కడే కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. ఈ పాట మన తెలంగాణలో సూపర్ హిట్ అయింది కదా. కాంగ్రెస్ వాళ్ళు అయితే గెలిచినప్పటి నుంచి అడుగుడే లేదు, ఫుల్ హామీల మీద హామీలు ఇస్తున్నారు. అయితే ఈ ముచ్చట్ల భాగంగానే నిన్న సర్వనార్లో పెద్ద జనజాతర సభ జరిగింది. గా సభలో కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ ఉన్నాడు కదా. రాహుల్ గాంధీ సార్ వచ్చి సభలో మాట్లాడిన తర్వాత తెలంగాణకు ఒక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలలో ఈ బస్సు కూడా ఒకటి. ఇక ఈ బస్సు ఎట్లున్నదని కాసేపు బస్సులో నిలబడి మహిళలందరూ ఎట్లా ప్రయాణం చేస్తున్నారని ఒకసారి తెలుసుకునేందుకు డైరెక్ట్ గా రాహుల్ గాంధీ సార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇద్దరు కలిసి బస్సు ఎక్కి కొంచెం దూరం ప్రయాణం చేసిర్రు. ఇంకా ఆ బస్సులో ఉన్న అమ్మలక్కలు అందరు కలిసి ఆ రేవంత్ రెడ్డి సార్ తోటి రాహుల్ గాంధీ సార్ తోటి వాళ్ళ సారక బాధకలు అని చెప్పుకొని రాహుల్ గాంధీ సార్ తోటి ఫోటో అయితే దిగిర్రు. యోగి ప్రయాణంలో భాగంగానే లేకపోతే మళ్ళీ వస్తానో లేదో అనుకోను గంటలో కూర్చున్న జనాలు అందరికి కాంగ్రెస్ మేనిఫెస్టోని అందరికి ఇచ్చిండ్రు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ల ప్రచారాల సుత జోరందుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రచారాల సుత మస్తు కొత్తగా చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి ప్రచారం చేయిస్తున్నారు. అచ్చు ఇదే ఐడియా ఫాలో అయినరు సైకిల్ గుర్తు పార్టీ లీడర్లు. గా మధ్య బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీతో ప్రచారం చేయిస్తున్నారు సైకిల్ గుర్తు పార్టీ లీడర్లు. గా ముచ్చట్లేందో మళ్ళీ చూసొద్దాం చలో. ఇప్పుడు జరిగే ఎల్లచెల్ల ప్రచారాలు ఉన్నాయి కానుల్లా. ఈ ప్రచారాలలో స్టార్ క్యాంపెయిన్ గా కొంతమంది సెలబ్రిటీలు, కొంతమంది పెద్ద లీడర్లు అక్కడ పోటీ చేసే నాయకులకు సపోర్ట్ గా ప్రచారం చేసి మొదలు పెడుతున్నారు. యోగి ప్రచారంలో భాగంగానే మన తెలంగాణలో వంటలక బాగా ఫేమస్ అయింది కదా. గదేనుల్లా కుమారి ఆంటీ ఇప్పుడు ఆంటీ కూడా స్టార్ క్యాంపెయిన్ లో పాల్గొని టీడీపీ తరఫున ప్రచారంలో దిగి ఫుల్ గా ప్రచారం చేస్తుంది. అయితే 15 ఏళ్ల కిందట గుడివాడ ఎట్లున్నదో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఇక నాకు బతుకుదెరు లేనందుకే నేను పక్క రాష్ట్రం పోయి బతుకుతున్నా. మన టీడీపీ అభ్యర్థి రామును గెలిపిస్తే నాలాంటి వాళ్ళకు బతుకులు బాగుంటాయి, అభివృద్ధి కూడా మంచి చేస్తారని అన్నది. ఈ చిత్రం ఏంటంటే గతంలో జగన్ సర్కార్ నాకు ఇల్లు ఇచ్చిందని కుమార్ ఆంటీ చెప్పింది. ఇప్పుడేమో టీడీపీ నుంచి వెళ్ళి ప్రచారం చేస్తుంది. అయినా ఆంటీ సొమ్ము కాలనీ సోకుపల్లి అన్నట్టు నీకు ఇల్లు ఏమో జగన్ ఇచ్చే, ప్రచారం ఏమో చంద్రబాబు నాయుడుకు చేయబడుతుంది. ఇక మరి ఓటు ఎవరికి వేస్తావో ఏమో. ఇప్పుడైనా మంచి నాయకునికి చూసి ఓటేయులు తల్లి. బాగున్నారా? నేనమ్మా మీ కుమారి ఆంటీని. కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కిందట హైదరాబాద్ గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలి, అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయవంతంగా విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి. ఇగో ఈ ఎలక్షన్లలో గనక పంక పార్టీకి ఓటేస్తే మన బతుకులు ఆగమైతాయని పవనాల సారు విజన్ బాగా నచ్చిందని గిలాస గుర్తు లీడర్ అంబటి రాయుడు సార్ అంటున్నాడు. అంతేకాకుండా జనాలల్లా మార్పు వచ్చిందని, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తేనే జనాలకి యువతకి న్యాయం జరుగుతుందని మాట్లాడిండు. చెలో సారు మాటలు ఒకసారి వినద్దాం పాండ్రి. నాకు సీట్ రాలేదంటే నేను అడిగానా? నేను పార్టీ జాయిన్ ఎన్ని రోజులు అయిందండి? నేను వచ్చింది ప్రజాసేవ చేయడం కోసం. 7 నెలలు తిరిగాను. మీకు వాళ్ళు ఎవరైనా చెప్పారా నాకు సీట్ ఇవ్వలేదని? వాళ్ళు ఏం అనలేదు కదా. నీ ప్రయత్నాలు ఇక్కడ చేశాను. లేదండి, గవర్నమెంట్ లో పదవుల గురించి నేను రాలేదు. ఒకవేళ కంటెస్ట్ చేయాలంటే ఇక్కడ కూడా చేసే పరిస్థితి ఉంది, కానీ నేను ఎందుకు కంటెస్ట్ చేయలేదంటే నాకు ఫస్ట్ తెలుసుకోవాలి పాలిటిక్స్ అనేది ఏంటి, ప్రజల్లో తిరిగే సమస్యలు ఏంటి, నేను ఎట్లా ఉపయోగపడగలను, నేను ఏం చేయగలను అనేది నాకు తెలిసినప్పుడు, క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా కంటెస్ట్ చేసే రోజు వచ్చినప్పుడు చేస్తానండి. వామప్ కాదండి, నేను నా వంతు సహాయం చేస్తున్నాను. ఇది మీరు పాలిటిక్స్ అనేది సీరియస్ బిజినెస్ అండి. ఇది జనాలు మన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఇది ఒక పాలిటిక్స్ అనేది రెస్పాన్సిబిలిటీతో, ఒక బాధ్యతతో కూడిన ఇది. సో దాన్ని మీరు దయచేసి
దాన్ని క్రికెట్తో వేరే స్పోర్ట్స్తో ఒకటి, ఎందుకంటే ప్రజల జీవితాలతో కూడిన ఒక పెద్ద వ్యవస్థ. దాంట్లో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేనేం చేయగలను, ఆ సీరియస్నెస్లో నేను పూర్తి సమయం కేటాయించి చేసిన రోజు డెఫినెట్గా కంటెస్ట్ చేస్తాను. చలో ఇక మా తమ్ముడు అలా ఏం కొత్త ముచ్చట పట్టుకొని వచ్చిండో ఓసారి చూద్దాం. ఓ తమ్మి, ఇక షురూ చేయి ముచ్చటేందో. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినప్పటికెళ్ళి మంచి మంచి పథకాలు ఈ 6 గ్యారెంటీలు అయితే పెట్టిరు కదా. ఈ 6 గ్యారెంటీల భాగంగానే మహిళలందరికీ బస్సు కూడా ఫ్రీ అని చెప్పిర్రు. ఇక బస్సు ఫ్రీ అన్నప్పటి నుంచి వెళ్ళి మహిళలు అయితే అమ్మలు కానీ అక్కలు కానీ అందరూ పని ఉన్నా పని లేకున్నా కూడా బుర్క్ 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 అనుకుంటా ఎటు పడితే అటు మంచిగా పోతారు, వస్తారు, వాళ్ళ పనులు అన్నీ చేసుకుంటారు. అయితే గిదే ఇప్పుడు తలకాయ నొప్పి తయారైందిలా. అరే గీనేంది ఫ్రీగా బస్సు పెడితే తలకాయ నొప్పి తయారైంది అంటారని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా మంది మహిళలట మస్తు మస్తు తిప్పల పడతారట. ఈ లకిడీ కప్పులు ఉన్నది కదా, లకిడీ కప్పులు బస్ స్టాప్ దగ్గర ఒక మహిళ నిల్చొని బస్సు పోతా అంటే చెయ్యి పెట్టి బస్సు ఆపిందట. బస్సు డ్రైవర్ అస్సలకే బస్సు ఆపలేదట. ఇక బస్సు ఆపకపోయేసరికి చెయ్యి అడ్డం పెట్టి డ్రైవర్ అన్నను కిందికి దించింది. డ్రైవర్ అన్నను కిందికి దించి బస్సు ఏమన్నా నీ అయ్యే జాగిరా, ఇది ఫ్రీ బస్సేనాయే, ఈ ఫ్రీ బస్సులో నువ్వు నన్ను ఎక్కించుకోకపోవడం ఏంది, అందరూ ప్రయాణిస్తలేరా, నేను ఒక్కదాన్నే ప్రయాణిస్తానా అని అనుడితోటే డ్రైవర్ అన్న ఫుల్ కోపం అయ్యి, అవ్వా నీకు దండం పెడతా, నువ్వు ఏడికి పోవాలన్నా చెప్పు, నా బండి ఇస్తా, నా బండి వేసుకొని నువ్వు ఏడికి పోతావో గాడికి పోయిరా, ఎందుకంటే ఈ బస్సులో ఫుల్ లోడ్ ఉన్నది, ఇక జనాలకు సందే లేకుంటున్నది అని అనేసరికి మహిళ ఫుల్ గరం అయ్యి డైరెక్ట్ నడి రోడ్డు మీదకి పోయి బస్సుకు అడ్డంగా నిలుస్తున్నదిలా. అయినా కూడా ఈ ఫ్రీ బస్ ఏమన్నా మేము పెట్టమన్నామా, ఈ ఫ్రీ బస్సులు కావాలని మేమన్నా ప్రభుత్వానికి అడిగినామా అని గన్నున్న జనాలందరూ ఈ ప్రభుత్వం మీద ఫుల్ గరం కాబట్టిర్రు. ఇక ముచ్చటేందో ఒకసారి మీరే చూడుర్రి. ఇక గివుల్లా ఇలాంటి ముచ్చట్లు మరి మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళొకసారి మీ ముంగిడికి వస్తాడు మీ చంద్ర వీరయ్య. ఇగో గివ్వులు అయ్యాల్టి ముచ్చట్లు మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.